వందనాలు ప్రియులరా. మొదటగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదే నూతన సంవత్సర సమయంలో మనం ఈ సంవత్సరానికి సంబంధించిన విషయమే మాట్లాడుకున్నాం. ఇంతకీ ఈ సంవత్సరం 2026 మనం గమనించినట్టయితే 2026 అనేది ఒక సంఖ్య. ఈ విధంగా చూస్తే ఇది 2026 సంవత్సరం అంటే ఇంతకుముందు 2025 సంవత్సరాలు గడిచిపోయాయి. మనం గమనించినట్టయితే ఈ విధంగా ఈ సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఒక అంకె అనేది ఉంది, అంటే ఒక లెక్క అనేది ఉంది. మనం గమనించినట్టయితే ఈ యొక్క లెక్కలు అనేవి ప్రస్తుతానికి 2026 సంవత్సరంలో ఉన్నాము కాబట్టి 2025 సంవత్సరాలు గడిచిపోయాయి అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా చూస్తే ఈనాటికి ఈ లెక్క ఉంది అంటే 2025 సంవత్సరాల క్రితమే ఈ లెక్కలు అనేవి ఆరంభమయ్యాయి అని అర్థం. అందుని బట్టే ఇప్పటికి 2025 సంవత్సరాలు గడిచాయి, 2026 సంవత్సరం వచ్చింది అని మనము గుర్తించగలుగుతున్నాం. ఇంకా దానికి సంబంధించిన సంబరాలు కూడా చేసుకుంటున్నాం. మనం గమనించినట్టయితే అసలు ఈ యొక్క లెక్కలు ఎందుకు ఉన్నట్టు, ఇంతకీ ఎవరు ప్రారంభించినట్టు, దీని వెనకాల ప్రారంభించిన వ్యక్తి ఉద్దేశం ఏంటి అనేది మనం గమనించినట్టయితే వాస్తవానికి ఈ ప్రపంచంలో సంవత్సరము అనే ఒక సందర్భం కాబట్టి చెప్తున్నాను. సంవత్సరాలు అనేవి ఉన్నాయి అనంటే అవి ఆరంభమయ్యాయి అని అర్థం. మొదటగా ఆరంభమైతేనే ఉంటుంది ఏదైనా, ఆరంభం అవ్వకుండా ఏది ఉండదు. మనం గమనించినట్టయితే ఆరంభమయ్యాయి అనేసి అంటే మొదటగా ఈ యొక్క సంవత్సరాలు ఆరంభమయ్యాయి ఈ ప్రపంచంలో. ఎక్కడ ఆరంభమయ్యాయి అనేసి అంటే ఈ యొక్క ప్రపంచం యొక్క ఆరంభంలో ఆరంభమయ్యాయి. అక్కడ ఆరంభమైంది కేవలం సంవత్సరాలు మాత్రమే కాదు, కానీ దినాలు, ఇంకా అమావాస్య, పౌర్ణమి ఇవి కూడా ఆరంభమయ్యాయని మనము చదువుకోవచ్చు. అది ఎక్కడ అంటే ఆదికాండం 1వ అధ్యాయం. అంటే మనము దేవుని జనాంగం కనుక ఏదైనా బైబిల్ని బట్టే మనము ధృవీకరించుకోవాలి కాబట్టి నేను వచనం చూపిస్తున్నాను, అంతే తప్పితే మరొక విషయం అంటూ లేదు ఇక్కడ. పోతే మనం గమనించినట్టయితే ఎప్పుడు ఆరంభమయ్యాయి అని అంటే ఈ యొక్క ప్రపంచ ఆరంభంలో లేదా ఈ యొక్క సృష్టి ఆరంభంలో ఆరంభమయ్యాయి అన్న విషయం మనం గుర్తించాలి. దాన్ని